అయితే ఇప్పుడు నిన్న చాలామంది ఈ వీడియో పంపిస్తూ నాకు అన్న ఇదేందన్న మళ్ళా ఇదేంది కొత్తగా చేస్తారా చెయ్యరని చెప్పి మంత్రి చెప్పినాక ముఖ్యమంత్రి సపోర్ట్ చేయకపోయినాక మళ్ళీ మంత్రి ఇట్లా చెప్పడం వల్ల ఈ ఎన్నికల కోసానికి వీళ్ళు ఆడుతుర్రా లేదంటే నిజంగానే వాళ్ళకు ఉన్నదా చేయాలని ఇంత కోఆర్డినేషన్ మిస్సింగ్ ఎందుకు ఉన్నది అనేది ఇక్కడ భావన. ఈయన ఏమన్నాడు చూడండి. తీసుకుంటాం, గతంలో 1,00,000 రుణమాఫీ అన్న వాళ్ళే ఐదు ముక్కలుగా చేస్తే బ్యాంకు వడ్డీకే సరిపోయింది. ఈసారి 25 లక్షల మందికి చేసినాం. అక్కడక్కడ కొద్దిగా మిగిలిపోయినా సరే వాళ్ళకు కూడా చేస్తామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విధంగా బ్రాహ్మణ ఈ చేస్తామని చెప్పి అనే మాటను కూడా చాలా అంటే మనకు అనిపిస్తూ ఉంది అది డౌట్ఫుల్గానే చెప్తున్నాడు తప్ప స్పష్టంగా చెప్తలేడు కాన్ఫిడెంట్గా. నేనేమంటున్నా, ఒక మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి అంత స్పష్టంగా అసెంబ్లీలో చెప్పిన తర్వాత మీడియా ముఖంగా కూడా ఇట్లా అదే మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొక మంత్రి ఇట్లా మాట్లాడడం వల్ల క్రెడిబిలిటీ దెబ్బతింటా ఉంది, పైగా కోఆర్డినేషన్ పోతూ ఉంది. అసలు మీకు ఒకరికొకరికి ఇట్లా ఎందుకు సమన్వయం లేదు అని అంటా ఉన్నా. ఎమ్మెల్యేలేమో మాకు గైడ్లైన్స్లు తెలివి లేదా మాకు అది తెలియదు, వాళ్ళు చెప్పిన మాట కంటే గైడ్లైన్స్లు పెద్దవి కావు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. ఇంకా గ్రామాలలో నమ్మబలుకుతూ ఉన్నారు. అంటే కనపడ్డోని కల్లా అయిపోతుంది చేస్తామని చెప్తారు. ఎక్కడ కూడా కాదు మీకు చెయ్యమని చెప్తలేరు. చూడురు మీరు, మంత్రి మాత్రం కాదు అని చెప్పి అఫీషియల్గా ప్రభుత్వం తరపున చెప్పేసినామని చెప్తా ఉన్నాడు. తను చెప్పినాక కూడా మంత్రి ఇట్లా చెప్పడం పట్ల మరి అసలు ఏం కోఆర్డినేషన్ ఉన్నట్టు, లేదా రేపొద్దున భవిష్యత్తులో మరి ఇది చేస్తున్నట్ట చాలామందికి ఇది అనుమానం ఉంది. అన్న ఎలక్షన్స్ కోసం ఆడుతున్న డ్రామానా, లేదంటే ఎలక్షన్స్ లోపు చేస్తారా? చేసే ఉద్దేశమే ఉంటే ఇట్లెందుకు చెప్పాలి మంత్రి అసెంబ్లీలో? లేదా ఈ 3 రోజులలో ముఖ్యమంత్రి ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తారా? మాట్లాడే అవకాశం ఉందా? మరి మంత్రులంతా కూడా చెప్తారా? ఇప్పుడు మొన్న డైరెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు మనతోని, క్యాబినెట్ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం అన్నాడు. మరి క్యాబినెట్ నిర్ణయం పైనున్న వాళ్ళకి చెయ్యను అని చెప్పిండు. ఇంకా అక్కడక్కడ మిగిలిపోయినాయి అంటే ఎట్లా మిగిలిపోయినాయి? ఇవి పైనున్న వాళ్ళయా, లోపల ఉన్న వాళ్ళయా? లోపల ఉంటే వేరే ఇష్యూస్తో ఉన్న వాళ్ళ అనేది మీకు క్లారిటీ ఉందా అనేది ఫస్ట్ ఒక క్వశ్చన్. లేదా మీకు అసలు సమన్వయం ఉందా? ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి మధ్యలో సమన్వయం ఉంటే ఆ సమన్వయంతో మరి ముందుకు ఎందుకు తీసుకుపోతలేరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది ఇంకా ఎక్కడికక్కడ మరి అబద్ధాలు చెప్తున్నారు. ఇగో వడ్డీకే సరిపోయింది. ఈసారి 25 లక్షల మందికి చేసినాం. అక్కడక్కడ కొద్దిగా మిగిలిపోయినా సరే వాళ్ళకు కూడా చేస్తామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విధంగా బ్రాహ్మణ ప్రాజెక్ట్ కొత్తగా ప్రారంభించుకున్నాం, చేస్తామని చెప్పి నిర్ణయించుకున్నారంట.